నమస్కారం. యాక్టివ్ ప్రేక్షకులకి స్వాగతం. సిఏ కోర్స్ పై అవగాహన, సిఏ చేసిన స్టూడెంట్స్ కి ఉండే ఆపర్చునిటీస్, అలాగే సిఏ కోర్స్ కి ఏ విధంగా ఎన్రోల్ అవ్వాలి తదితర అంశాలపై మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోకి విచ్చేశారు దీక్ష అకాడమీ డైరెక్టర్, చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ కృష్ణ చైతన్య గారు. మరి వారితో మాట్లాడి మనకున్న డౌట్స్ ని క్లారిఫై చేసుకుందామా? నమస్కారం సార్, వెల్కమ్ టు యాక్ట్ స్టూడియో. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్ కి బాగా క్రేజ్ తగ్గింది. సో అది తగ్గిన తర్వాత మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సిఏ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు. దీనికి మీరు చెప్పే కామెంట్ ఏంటి సార్? ప్రస్తుతం అనే కాకుండా ఇంతకు ముందు నుంచి కూడా మెరిట్ స్టూడెంట్స్ సిఏ సైడ్ మొగ్గు చూపించేవాళ్ళు. అయితే ఇంజనీరింగ్ మీద జాబ్ ఆపర్చునిటీస్ బాగా తగ్గడం బిగినైంది 2008లో. ఆ రెసిషన్ వచ్చిన తర్వాత నుంచి సిఏ ఆపర్చునిటీస్ ఇంకా బాగా అవగాహన రావడం వల్ల మెరిట్ స్టూడెంట్స్ పెరగడమే కాకుండా యావరేజ్ స్టూడెంట్స్ కూడా సిఏ కోర్స్ చేరడం ఎక్కువైంది. అంటే ఇంతకుముందు రోజుకి ఇప్పటికి కోచింగ్ వసతులు కానీ ఈ మెటీరియల్స్ అందుబాటులోకి రావడం కానీ ఎక్కువ అవడం వల్ల అండ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇవన్నీ సిఏ గురించి అవగాహన క్రియేట్ చేయడం వల్ల మెరిట్ స్టూడెంట్సే కాకుండా యావరేజ్ స్టూడెంట్స్ కూడా రావడం ఎక్కువైంది. సో అలా చూసుకుంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు సిఏ చేరే వాళ్ళు ఎక్కువ అయ్యారని చెప్పచ్చు. సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ ఇప్పుడు సిఏ వైపు చూస్తున్నారని మీరు చెప్పారు. బట్ సిఏ అనేది ఆ కోర్స్ కొంచెం కష్టం అనే అపోహ అందరిలో ఉంది. ఇది ఎంతవరకు నిజం సార్? సిఏ కోర్స్ కష్టం అనేది కరెక్టేనండి, కానీ అసాధ్యమైంది కాదు. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే కష్టమని కాకుండా సిఏ అనగానే అది అవ్వదు, పాస్ అవ్వలేం, అది ఎప్పటికీ పాస్ అవ్వలేం అనే అపోహ ఎక్కువైంది. మేమనేది ఏంటంటే అది కష్టమైంది కానీ అసాధ్యమైంది కాదు. మేమైనా ఒక యావరేజ్ స్టూడెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళమే, 10th కానీ ఇంటర్మీడియట్. సో మేము కూడా సిఏ క్వాలిఫై అయ్యాం అన్నప్పుడు అది కష్టం అనేది ఎంతవరకు కష్టం అనేది తెలిసిపోతుంది అక్కడే. సో ఇది ఓన్లీ ఇంటెలిజెన్సే పాస్ అవ్వగలిగే కోర్సు మటు కాదు. ఈ యావరేజ్ స్టూడెంట్ కూడా రెగ్యులర్ హార్డ్ వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా సిఏని పాస్ అవ్వగలుగుతాడు. సో అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే రెగ్యులర్ స్టడీ కావాలి. 10th క్లాసు పాస్ అవ్వడం కష్టమా ఈజీ అని అడిగితే పాస్ అయిన స్టూడెంట్ ఈజీ అని అంటాడు, ఫెయిల్ అయిన స్టూడెంట్ కష్టమని అంటాడు. సో అదే ఎక్కువ అవుతుంది ఇక్కడ కూడా. సిఏ పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు కూడా దాన్ని కష్టమని అనరు, కానీ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కష్టమని అంటున్నారు. అయితే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 10th క్లాస్ ఒక స్కూల్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూర్చోబెట్టి డే అండ్ నైట్ చదివిస్తూ ఉన్నారు. అలాంటి సిస్టమ్ సిఏలో లేదు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత పిల్లవాడు తన ఓన్ మెచ్యూరిటీ లెవెల్స్తో తన ఓన్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి తనకు తను చదివే మెంటాలిటీ పెంచుకోవాలి. అది ఇక్కడ లాగింగ్ అయిపోతుంది ఈరోజున్న స్టూడెంట్స్ మెంటాలిటీలో. సో అందువల్ల ఇది పాస్ అయ్యే విద్యార్థులు తగ్గుతున్నారు. సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు సిఏ కష్టమే కానీ అసాధ్యం కాదు అంటున్నారు. బట్ పిల్లల్లో ఆ అపోహ అనేది లేదా పేరెంట్స్లో ఆ అపోహ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దానికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్? అదే మేడం, సిఏ ఏంటంటే డల్లర్స్ కానీ యావరేజ్ కానీ ఇంటెలిజెన్స్ కానీ అందరూ కూడా సిఏ కోర్స్ ఎన్రోల్ అవుతున్నప్పుడు డల్లర్స్ సిఏని సాధించకపోవడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఇది అసాధ్యం లేదా చాలా కష్టం అనేసి అపోహ జరుగుతున్నాయి. అంటే ఇంకొక విషయం దీంట్లో ఏంటంటే సిఏ అనేది 3 స్టేజెస్గా ఉంటుంది. సిపిటి, ఐపీసీసీ అండ్ సిఏ ఫైనల్గా 3 స్టేజెస్గా ఉంటుంది. అది సిపిటి, ఐపీసీసీ పాస్ అయ్యి సిఏ ఫైనల్కి ఒక 3 years గ్యాప్ వస్తుంది. ఆర్టికల్స్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఆడిట్ దగ్గర వర్క్ చేస్తూ సిఏ ఫైనల్లో అవ్వక ఏదైనా పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల సిఏ డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటుంటారు. దానివల్ల ఇదేంటంటే ఈ కోర్స్ అవ్వదు అనే అపోహ ఉంది. కానీ అది అపోహ మాత్రమే కానీ వాస్తవం అయితే కాదు. సిఏ, సిపిటి, ఐపీసీసీ, సిఏ ఫైనల్ అన్నీ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యి మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకున్న విద్యార్థులు ఎంతోమంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. సో వీళ్ళతో చూసుకుంటే అది అపోహ అని ఖచ్చితంగా చెప్పచ్చు. రైట్ సార్, ప్రస్తుతం సిఏ సిపిటి ఎగ్జామ్ని డిస్క్రిప్టివ్ చేస్తున్నారన్నారు. దీని మీద మీ కమెంట్ సార్? 2018 మే అటెంప్ట్ నుంచి సిఏ సిపిటి డిస్క్రిప్టివ్ అవుతుంది. సిఏ సిలబస్ డిస్క్రిప్టివ్ అవడం కాదండి, సిఏ సిలబస్ ఎప్పటి నుంచో డిస్క్రిప్టివ్ ఉండింది. అయితే మధ్యలో సిపిటి అంటే ఇంతకుముందు సిఏ ఫౌండేషన్ అనే కోర్సు డిస్క్రిప్టివ్లో ఉండింది. అది సిపిటి అనే నేమ్తో ఆబ్జెక్టివ్ మోడల్లోకి తీసుకొచ్చారు. రేపు జూన్ 2018 నుంచి అది మళ్ళీ డిస్క్రిప్టివ్ మోడల్లోకి వెళ్తుంది. కానీ అది కంప్లీట్ డిస్క్రిప్టివ్ కాదు. దాంట్లో అకౌంట్స్, లా సబ్జెక్ట్స్ మటుకు డిస్క్రిప్టివ్ చేస్తున్నారు. మిగతా మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ బిజినెస్ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్స్ మటుకు ఆబ్జెక్టివ్లోనే ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ అండ్ ఆబ్జెక్టివ్తో పోల్చినప్పుడు కూడా ఆబ్జెక్టివ్ కన్నా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అయినప్పుడు ఇంకా అవకాశం ఎక్కువ ఉంటుంది పాస్ అవ్వడానికి. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో ఏమవుతుందంటే ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ తప్పైనప్పుడు ఏదైనా ఒక చిన్న క్యాలిక్యులేషన్లో వాళ్ళగానే ఆ ఆప్షన్ రాంగ్ పెడతారు పిల్లవాడు. సో కంప్లీట్ క్వశ్చన్ రాంగ్ అయిపోతుంది, రావాల్సిన 1 mark పోతుంది, ప్లస్ నెగిటివ్ మార్కింగ్ ఉంది ఇప్పుడు దాకా ఆబ్జెక్టివ్లో.
0.25 మార్క్స్ పోతాయి. అది డిస్క్రిప్టివ్కి వచ్చినప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉండవు. రాసిన స్టెప్కి రాసినంత స్టెప్స్ కరెక్ట్ అయినంత వరకు మార్క్స్ వస్తాయి, రాంగ్ అయిన స్టెప్కి మార్క్స్ రావు. అలా చూసుకుంటే కంప్లీట్ మార్క్స్ లూజ్ అవ్వడం అనేది ఉండదు పిల్లవాడు. సో ఆల్వేస్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టుగా 0 స్కోర్ చేసే బదులు ఎంతో కొంత స్కోర్ చేయగలుగుతారు డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ మోడ్కి వచ్చినప్పుడు. సార్ అలాగే ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ ఒకవేళ CA చేయాలనుకుంటే వాళ్ళు ఆఫ్టర్ 10th ఎలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సార్? 10th క్లాస్ పాస్ అయిన తర్వాత CA చేయడానికి ఇప్పుడు అవకాశం ఉందండి. 96 టైం నుంచి CA ఫౌండేషన్ అనే కోర్స్ ద్వారా 10th క్లాస్ అయిన తర్వాత ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారు. అంటే MEC కానీ CEC కానీ ఇలాంటి ఇంటర్మీడియట్ కోర్స్కి ఎన్రోల్ అవుతున్నారు పిల్లవాళ్ళు. ఎప్పుడైతే MEC CEC ఇలాంటి కోర్సెస్ తీసుకుంటున్నారో వాళ్ళకి కామర్స్ గురించి ఐడియా వస్తుంది ఆ 2 years. అండ్ CAలో ఉన్న కామర్స్ సబ్జెక్టు అక్కడి నుంచే నేర్చుకుంటూ రాగలుగుతారు. కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత CA సెలెక్ట్ చేసుకున్న పిల్లవాడితో పోలిస్తే సో ఇంటర్మీడియట్ 2 years CA ఓరియంటెడ్గా చదవడం వల్ల వాళ్ళకన్నా వీళ్ళు ఒక స్టెప్ అహెడ్లోనే ఉంటారు. అండ్ 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్తో పాటు CA ఓరియంటెడ్ కోచింగ్ ఇచ్చే కాలేజెస్ కూడా ఉంటున్నాయి. సో దానికి తగ్గట్టు కనుక పిల్లవాడు సెలెక్ట్ చేసుకుంటే CA ఇంట్రెస్ట్ అనేది డిసైడ్ అయిన పిల్లవాడు సో ఇంటర్మీడియట్ అప్పుడే MEC విత్ CPT అనే కోర్సెస్ తీసుకోవడం వల్ల 2 years MEC కోర్సు కవర్ అవుతుంది అండ్ CA కావాల్సిన అడిషనల్ టాపిక్స్ కవర్ చేస్తున్నారు. ఎలాగైతే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తే 6th క్లాస్ నుంచి IIT ఫౌండేషన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే IIT సాధించడం కష్టమని తెలుసు కాబట్టి 6th నుంచి నేర్పించడం బిగిన్ చేస్తున్నారు. అలాగే CAకి ఇంటర్మీడియట్ తర్వాత ఫౌండేషన్ బిగిన్ చేసే బదులు 10th తర్వాత నుంచి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి బిగిన్ చేసుకుంటూ వెళ్తే సో స్టూడెంట్ కూడా ఆ కామర్స్ సబ్జెక్ట్ గురించి అవగాహన ఎక్కువ అవుతుంది అండ్ CA కోర్సు పాస్ అవ్వడానికి కూడా ఈజీ అవుతుంది. సో అందుకని 10th క్లాస్ అయిన తర్వాత ఏదైనా పిల్లవాళ్ళకి పేరెంట్స్ కానీ CA ఇంట్రెస్ట్ ఉంది, CA ఐడియా ఉంది అంటే MEC లాంటి కోర్స్ తీసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే సార్. అలాగే ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ వాళ్ళ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాల్సి ఉంటుంది సార్? ఇంటర్మీడియట్ చదివే పిల్లవాడు CA చేయాలనుకుంటే అవును సార్. సో ఇంటర్మీడియట్ చదివే పిల్లవాళ్ళు కూడా అండి MEC CEC లేదా MPC తీసుకున్నా కూడా ఇంటర్మీడియట్ అయిన తర్వాత CAకి చేయొచ్చు. కానీ CA ఇంట్రెస్ట్ అనుకున్న వాళ్ళు ముందే CAకి సంబంధించిన కామర్స్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ ఉండడం బెటర్ అవుతుంది. కానీ MPC తీసుకున్న పిల్లవాడికి కామర్స్ సబ్జెక్టు దీని గురించి చదవాలి అంటే తనకున్న మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీస్ చదువుకునే దానికి టైం సరిపోతూ ఉంటుంది. ఈ కామర్స్ అనే దాని మీద టైం స్పెండ్ చేయలేరు. సో అలాంటి గ్రూప్ వాళ్ళు మటుకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా CA కోర్సుని ఎన్రోల్ చేసుకొని దాని మీద హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ పెట్టుకోవడం మంచిది. కానీ ఇంటర్మీడియట్లో MEC కానీ CEC తీసుకున్న స్టూడెంట్ ఏం చేయొచ్చు, నార్మల్ MEC కోర్సే కాకుండా CAకి సంబంధించిన అంటే నెక్స్ట్ MEC తర్వాత చేయాల్సిన స్ట్రక్చర్ ఏంది CPT అంటే రేపు CA ఫౌండేషన్ అంటారు దాని పేరు. సో ఆ ఫౌండేషన్ ఉన్న సబ్జెక్ట్స్ ఏందో తెలుసుకొని సో దాన్ని ప్రిపేర్ అవ్వడం, సో దానికి సంబంధించిన ట్యూషన్స్ కానీ కోచింగ్స్ కానీ అటెండ్ అవ్వడం ఇలాంటివి చేయొచ్చు. సో అప్పుడు ఇంటర్మీడియట్ నుంచే ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు మనము ఈ ఆర్ట్స్ స్టూడెంట్స్ కానీ సైన్స్ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు MEC CEC అంటే వేరు సార్, బట్ MPC BIPC చదివిన వాళ్ళకి ఇది కొంచెం టఫ్గా ఉంటుంది కదా. సో ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వడం అనేది సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇంటర్మీడియట్ ఆ తర్వాత వాళ్ళు చేయడం బెటర్ అంటారు. అది అంటే ఏ ప్రొసీజర్లో వాళ్ళు ఎంత టైం దానికి స్పెండ్ చేయాల్సి ఉంటుంది సార్? సో చాలామందికి ఏంటంటే మనకి తీసుకుంటే నార్త్ సైడ్ కానీ చెన్నై తమిళనాడు ఇటు సైడ్ కంపేర్ చేస్తే అండి ఆంధ్రాలో తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎక్కువ MPC చేరడం ఒక అలవాటుగా వచ్చేస్తుంది. MEC అంటే ఏదో తక్కువ కోర్సు చదవలేని వాళ్ళు ఉండే కోర్సు అనే ఫీలింగ్ ఉండింది. అందుకని MPC తీసుకుంటున్నారు. కానీ MPC తీసుకున్న తర్వాత కూడా చాలామంది CAకున్న కెరీర్ ఆపర్చునిటీస్ తెలుసుకొని బీటెక్ కన్నా ఇది బెటర్ అనుకొని CA చేరుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే మీరు అన్నట్టుగా MEC వాడికి ఇంటర్ నుంచి అకౌంట్స్ గురించి ఐడియా వస్తుంది. MPC స్టూడెంట్కి అకౌంట్స్ అంటే తెలియదు అప్పుడు దాకా. కానీ CA కోర్స్ ఎలా డిజైన్ చేశారంటే ఏ గ్రూప్ వాడు వచ్చినా సరే ఆ CPT అనే ఆ CA ఫౌండేషన్ అనే స్ట్రక్చర్లో బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్ నుంచి మొదలు పెడుతున్నారు. అంటే అసలు అకౌంట్స్ అంటే ఏమీ తెలియని వాడు కూడా అకౌంట్స్ అంటే ఏందో నేర్చుకొని CA సాధించవచ్చు. సో ఆ విధంగా CA కోర్సుని డిజైన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి మారుతున్న లాస్ని బట్టి CA కోర్స్ కూడా సిలబస్ మార్చుకుంటూ వస్తున్నారు. సో అంటే ఏ అకౌంట్స్ తెలియని వాడు కూడా CA కోర్సుని చేయొచ్చు. అలా కంపేర్ చేసినప్పుడు MPC BIPC వాళ్ళకి CA కష్టం అనేది ఏం లేదు. కాకపోతే కొద్ది రోజులు మటుకు కొత్తగా ఉంటుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్ళినప్పుడు కొత్త సబ్జెక్ట్ చూస్తే కొత్తగా ఉంటుంది. అదేవిధంగా కొద్ది రోజులు కొత్తగా ఉంటుంది. పక్కన ఉన్న MEC వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ వినుంటారు కాబట్టి మనకేదో చేయలేకపోతున్నాం అనుకుంటారు. కానీ ఒక నెల రోజులు ఓపిక్గా వీళ్ళు ట్రై చేస్తే MEC వాళ్ళకన్నా బెటర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చే MPC స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అవును.
స్టడీ సర్కిల్ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.